హై వ్యూవర్స్, డైమండ్ ఈ పేరు చెప్తేనే కోట్ల రూపాయలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అందులో పింక్ డైమండ్, బ్లూ డైమండ్ ఇలా డిఫరెంట్ పేర్లు ముందు గనక యాడ్ చేసి ఆ పేరు వినపడితేనే అబ్బా ఇంకెన్ని కోట్లరా అనిపిస్తూ ఉంటుంది. అటువంటిది ఆ డైమండ్ మన దేవాలయాల్లో ఉన్నదైతే అది ఇంకా దాని విలువ వెలకట్లేదు. అటువంటిదే ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సగటు తెలుగువాడి మదిలో ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంది. అన్ని వందల కోట్ల డైమండ్, అన్ని వేల కోట్ల డైమండ్ ఏమైంది 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 ఎందుకు ఏమైంది? అసలు డైమండ్ ఉందా లేదా? ఎందుకు డైమండ్ ఎక్కడిది? ఎవరు దాని గురించి మాట్లాడారు? ఇదే ఈరోజు మన టాపిక్. పింక్ డైమండ్ తిరుమల శ్రీవారికి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆయనకు అలంకరించే వాటిల్లో ఒక పెద్ద ఆభరణం లాంటిది ఉంటుంది. దానిలో కింద అరౌండ్ నాభి దగ్గర వస్తున్నట్టుంది. అక్కడ ఉంటుంది ఆ డైమండ్. నేను కొన్ని దశాబ్దాలుగా ప్రధాన అర్చకులుగా చేస్తూ ఉన్నా. ఎవరు ఈ మాట చెప్తారు? రమణ దీక్షితులు. ఎప్పుడిప్పుడు గతంలో ఆయన ఎప్పుడైతే ప్రధాన అర్చకులుగా తొలగించారో రిటైర్మెంట్ అని చెప్పి, అప్పుడు వచ్చాడు అన్నమాట. ఏమని? పింక్ డైమండ్ స్వామి వారికి ఉంది, ఆయన ఆభరణాల్లో దాన్ని ఉంచేవాళ్ళు. అది మైసూరు మహారాజులు బహుకరించినటువంటి పింక్ డైమండ్. అది నా స్వహస్తాలతో నేనే ఎన్నోసార్లు స్వామి వారికి అలంకరించాను, నేను చూశాను. కానీ ఈరోజు ఆ పింక్ డైమండ్ కనపడటం లేదు. ఏమైంది పింక్ డైమండ్? జెనీవాలో 2017లో స్విట్జర్లాండ్ నుండి జెనీవా సిటీలో ఆక్షన్కి వచ్చిన ఒక పింక్ డైమండ్. ఎంత అది? 36 క్యారెట్ల 30 సెంట్లు. సో ఈ డైమండ్ ఆ డైమండ్ ఒకటి అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పింక్ డైమండ్ అసలు ఏమైంది ఏంటి లెక్క చెప్పాల్సిందే, నిజాలు తేల్చాల్సిందే అని చెప్పేసి రమణ దీక్షితులు అన్నాడు. ఎప్పుడు? ఆయన్ని ప్రధాన అర్చకులుగా తొలగించిన తర్వాత. పోనీ రమణ దీక్షితులు ఏమన్నా చెప్పాడా? ఇదిగో నేను పలానాసారి చివరగా చూశానని చెప్పలా. పలానాసారి చివరగా చూశానంటే అవిలు మొత్తం చెక్ చేస్తారు కదా ఎక్కడ ఏంటని, చెప్పలేకపోయాడు ఆయన. తర్వాత ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, అఫ్కోర్స్ ఈనాడు వైసీపీ అనుకోండి, విజయసాయి రెడ్డి, అతనేమన్నాడు? చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది ఇది, విదేశాలు దాటిస్తారు వీళ్ళు, మొత్తం వాళ్ళ ఇల్లు కనుక సర్చ్ చేస్తే పింక్ డైమండ్ బయటపడుతుంది అన్నారు. తర్వాత నేలమాలిగలు, వకులమాత పోర్ట్ ఏదైతే ఉందో స్వామివారికి ప్రసాదాలు తయారు చేసేది వకులమాత పోర్ట్, అక్కడ నేలమాలిగల్లో వజ్ర వైడ్య రత్న మణిమాణిక్యాలు ఎన్నో విలువైన ఆభరణాలు. ఏది? మన తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం చూసారా? ఆ వేలో నేలమాలిగల్లో విలువైనటువంటి సంపద ఉంది. ఆ సంపద కోసమే ఆ రకంగా అక్కడ పనులు మొదలెట్టారు. నేలమాలిగలు డబ్బంతా కూడా తవ్వి చేస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళు అని చెప్పేసి మరలా ఇదే వైసీపీ వాళ్ళు అన్నారు. ఎప్పుడు ఇదంతా? 2019 ఎన్నికలకు ముందు. ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే, మిగతా చాలా ఉన్నాయిలేండి, అవన్నీ వదిలేద్దాం. ఓన్లీ టీటీడీ గురించి మాట్లాడదాం. నేను మరలా చెప్తున్నా, నేను ఇక్కడ టీడీపీకో వైసీపీకో ఎక్కడ ఏ కొంచెం కూడా ఫేవర్ అన్న వేలో చిన్నది కూడా నేను మాట్లాడదలుచుకోవాలి. నేను హిందువుని, భారతీయుడిని, నా శ్రీవారు, నా స్వామి, నా వెంకటేశ్వర స్వామి వారు ఆయన గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. శ్రీహరి, ఆ శ్రీహరి పేరు చెప్పి ఎంతమంది ఎన్ని మోసాలు చేస్తా ఉన్నారు. ఆ శ్రీహరి పేరు చెప్పేసి ఎంతమంది ఎన్ని రకాలుగా దోచుకుంటా ఉన్నారు. పాపం కలియుగ వైకుంఠం అని చెప్పేసి అక్కడికి వస్తున్న వారిని ఎందుకులేండి కదండి, ఇంకా వేరేలాగా వెళ్ళిపోతున్నాను, మైండ్ డైవర్ట్ అవుతుంది. డైరెక్ట్ పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు ఆ పింక్ డైమండ్ ఏమైంది ఏంటి అన్నది, అదే పెప్పర్మెంట్ బెల్ల కరిగిపోవటానికి లేదంటే పగిలిపోవటానికి కాదుగా, అది పింక్ డైమండ్. దానికి సంబంధించి రమణ దీక్షితులు చెప్పింది ఏంటి? అది ఖచ్చితంగా ఉండాలి, ఇప్పుడు లేదు అంటే దాటిచ్చేశారు, దోచుకున్నారు, లేదంటే అమ్మేశారు అంటాడు. గతంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏం చెప్పారు? నాయన స్వామివారి మెడలో అలంకరించినటువంటి ఆ హారంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది పింక్ డైమండ్ కాదు, రూబీ. అది మరలా చెప్తున్నా, రూబీ.
ఆ రూబీ కూడా గరుడ సేవ అప్పుడు తీసుకెళ్తున్నటువంటి మూమెంట్లో స్వామివారికి సంబంధించి మహారాష్ట్ర భక్తులు నాణాలు వాళ్ళ దగ్గర వేస్తూ ఉంటే ఆ తగిలేసి ఆ రూబీ పగిలిపోయింది. ఆ పగిలిపోయిన అవశేషాలన్నీ ఉన్నాయి మన దగ్గర అని కూడా ఆయన చెప్పాడు. రూబీ కాదు అంటాడు ఈయన. డైమండ్ ఎట్ట పగిలిపోయింది అంటే, అసలు డైమండ్ అని ఎవరు చెప్పారు? డైమండ్ పగిలిపోయిందని ఎవరు చెప్పారు? వజ్రంతోనే వేయాలంటారు. నాణాలు పెట్టి కొడితే పగిలిపోయింది కాదు కదా. సో అసలు నాణాలు పెట్టి కొడితే వజ్రం అట్ట పగిలిద్ది, అసలు వజ్రం ఎవరు అంటున్నారు బాబు? మేమంటుంది రూబీ అయ్యా, రూబీ నాట్ డైమండ్ అని చెప్పేసి ఆయన చెప్తూనే ఉన్నాడు పాపం. ఇన్లా తర్వాత అంతకుముందు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించేసి ఆర్జిత సేవ టికెట్లు కుంభకోణం సమేదో ఇష్యూ జరిగినప్పుడు కేసు పడింది. తిరుపతి 2వ మేజిస్ట్రేట్ కోర్టు వాళ్ళు సమ్ ఇష్యూ కోర్టులో కేసు కూడా అయింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళకి అప్పచెప్తే ఏం లేదన్నారు. అగైన్ మరలా ధర్మారెడ్డి వచ్చేసాడు. ఏది ఈ టిటిడికి సంబంధించేసి వన్ ఆఫ్ ద మెయిన్ ఆఫీసర్ గా. సో ఆ ధర్మారెడ్డి మొదటి నుంచి కూడా టీడీపీ హయాం కావచ్చు, వైసీపీ హయాం కావచ్చు, ఎప్పుడైనా సరే ఆయన ఏమంటాడంటే అసలు పింక్ డైమండ్ లేదండి బాబు అంటున్నాడు ఆయన. 1952లో మొట్టమొదట ఆభరణాలు ఎంత ఉన్నాయి, వాటి లెక్క ఎంత అన్నది వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పింక్ డైమండ్ అన్నది ఎక్కడ ఏ పుస్తకాల్లో లేదు అని చెప్పాడు ఆయన ధర్మారెడ్డి. అయితే ఆ మధ్యకాలంలో జస్టిస్ జగన్నాథ కమిటీ ద్వారా ఆభరణాలు అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి మొత్తం లెక్కలు తేల్చారు. ఆ లెక్కలు తేల్చినప్పుడు కూడా పింక్ డైమండ్ అన్నది లేదు. ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు కూడా పింక్ డైమండ్ అన్నది లేదనే విషయం ఆయనకి తెలుసు. ఆయన తప్పు పెట్టింది ఏంటిది? రిటైర్మెంట్ అన్నది ప్రకటించారు చూస్తారు ఆలయ ప్రధాన అర్చకులకి, అది కరెక్ట్ కాదన్నాడు తప్ప పింక్ డైమండ్ అనే విషయం ఆయన కూడా ఎక్కడ తీసుకురాలి. పింక్ డైమండ్ అనేది లేదనే విషయం గతంలో ఎవరైతే పనులు చేశారో మొత్తం చెప్తానే ఉన్నారు. పింక్ డైమండ్ ఉంది అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి రమణ దీక్షితులే. నేను చూశాను, నా కళతో నేను అలంకరించిన స్వామికి అని చెప్పింది అతను. పింక్ డైమండ్ ఉంది, దాన్ని తరలించారు అని చెప్పింది ఎవరు? వైసీపీ వాళ్ళు, అందులో విజయసాయిరెడ్డి మెయిన్. అప్పుడు ఈ రమణ దీక్షితులు విజయసాయిరెడ్డి మీద ఏం చేశారు? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వాళ్ళు పరువు నష్టం దావా వేశారు 500 కోట్లకి. దానికని ఆయన ఖర్చులు ఎంత? 2 కోట్ల చిల్లర అయింది. ఈ రోజు రమణ దీక్షితులు గౌరవ ప్రధాన అర్చకులుగా తిరుమల ఆలయంలో ఉంటూ ఉన్నాడు. విజయసాయిరెడ్డి అదే వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో భాగమే ఉన్నాడు. తర్వాత ధర్మారెడ్డి ఈ టిటిడి దానిలో ప్రజెంట్ ఎంప్లాయ్గా ఉన్నారు ఆఫీసర్గా. సో ఎవరైతే అసలు పింక్ డైమండ్ లేదన్నారో అతను ఇప్పుడు టిటిడిలో పార్ట్గా ఉన్నాడు. ఎవరైతే పింక్ డైమండ్ ఉంది అన్నారో వాళ్ళు టిటిడిలో పార్ట్గా ఉన్నారు. మరి ఇప్పుడు విషయం తేల్చాల్సింది ఎవరు? ఆబ్వియస్లీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు సంబంధించి ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారు. మరి వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు? వీళ్ళు అసలు పింక్ డైమండ్ లేదు అన్న వేళ వీళ్ళు అంటూ ఉన్నారు. సో అల్టిమేట్ గా వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి అన్నప్పుడు అసలు పింక్ డైమండ్ లేదు అన్న వేలో క్లారిటీ ఇవ్వటం లేదు, ఉంది అన్న వేలో క్లారిటీ ఇవ్వటం లేదు, సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో పింక్ డైమండ్ అసలు ఉందా లేదా, అది పిప్పరమెంట్ బిల్ల కాదు, లేదంటే హారత కర్పూరం కాదు గాలి కరిగిపోవటానికి. సో పింక్ డైమండ్ ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, ఇది ముందు లెక్క తేల్చండి అని చెప్పేసి తిరుపతి చెందినటువంటి ఒక లాయరు, హైదరాబాద్ చెందినటువంటి కొంతమంది నాయకులు, ఏపీ చెందిన కొంతమంది నాయకులు మమ్మల్ని ఈ కేసు ఇంప్లీట్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు విత్డ్రా చేసుకునే లేదు టీటీడీ వాళ్ళు అని అంటా ఉన్నారు. నిజమే, గతంలో వేసిన పరువు నష్టం దావా ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మరి దానికి వేసిన ఖర్చు అంతా డబ్బులంతా ఎవరు వేయి? అసలు పింక్ డైమండ్ కథ ఏంటి? అసలు నేలమలుగులో దాచారా? ఆ నేలమలుగులో అసలు ఏం టచ్ లేదు అంటున్నారు. ఎందుకంటే ఆ పోర్టు ఏదైతే ఉందో ప్రసాదాలు తయారు దగ్గర మినిమం 15 నుంచి 20 మంది ఉంటారు 24 hours. సీసీ కెమెరాలు ఉంటాయి. ఇంకెక్కడ దూగుతారు, ఎక్కడ ఏం చేస్తారు? కాదు కదా. సో అది రాంగు. తర్వాత పింక్ డైమండ్ అనేది అసలు 1950 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఆభరణాల లెక్కింపులు ఎక్కడా లేదని అంతా చెప్తూ ఉన్నారు. అలాంటి రమణ దీక్షితులు చెప్పింది ఏంటిది? అబద్ధమా? ఒకవేళ అబద్ధం అయితే ఇప్పుడు మరి ఒప్పుకుంటాడా? వాళ్ళు కేసు విత్డ్రా చేస్తారంటే లోక్ అదాలత్లో వెళ్ళాలా? ఆబ్వియస్లీ నాట్ లోక్ అయితే లోక్ అదాలత్ సమ్మం ఉంటుంది, లోక్ అయితే లోక్ అదాలత్. ఓకేనా? ఈ రెండింటిలో ఒకటి ఉంటుంది అనమాట. పేరు ఐడియా రావడం నాకు. అక్కడ ఏంటంటే వీళ్ళు సంజయ్ వెళ్ళాలన్నమాట. ఒక రకం నాట్ సంజయ్ ఒకరినొకళ్ళు ఓకే మేము విత్డ్రా చేసుకుంటున్నాము కాంప్రమైజ్ ఈ వేళ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒకళ్ళు ఒప్పుకోవాలి తప్పు నిజమే పింక్ డైమండ్ లేకపోయినా ఉందని నేను చెప్పాను అన్న వేలో రమణ దీక్షితులు చెప్పాలి. లేదు పింక్ డైమండ్ ఉంది నాకు తెలుసు ఇప్పుడున్నటువంటి వాళ్ళే దాన్ని ఐడెంటిఫై చేయాలని అన్నా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. సో అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటయ్యా ఈరోజు అన్నప్పుడు, ఆనాడు టీడీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికి ఈ రకంగా వీళ్ళు వ్యాఖ్యలు చేశారా, లేదు నిజంగానే పింక్ డైమండ్ ఉంటే దాని ఆచూకీని కనిపెట్టలేక ఈరోజు సైలెంట్ గా ఉన్నారా, లేదు పింక్ డైమండ్ ఉంది అది ఆల్రెడీ విదేశాలు దాటిపోయింది కాబట్టి మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకురాలేం కాబట్టి ఇంకా టాపిక్ ఎందుకులే అని చెప్పి వదులుకుంటామని చెప్తారా,
ఏ విషయం అనేది క్లారిటీ అన్ని ఇవ్వండి. ఫస్ట్ అది కదా కావాల్సింది. సో కన్క్లూజన్ నేను మరలా ఇస్తున్నాను ఫ్రెండ్స్. మైసూరు మహారాజులు పెట్టారని చెప్పిన పింక్ డైమండ్ అనే టాపిక్ ఏదైతే ఉందో అసలు అది ఎక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లెక్కల్లో లేదు, ఇప్పటి వరకు లేదు. మరి రమణ దీక్షితులు ఎలా చెప్పాడు ఆ రోజు టీడీపీ ప్రభుత్వ హయాంలో? ఫస్ట్ థింగ్ అది. నెంబర్ 2, రమణ దీక్షితులు చెప్పగానే వైసీపీ వాళ్ళు కూడా ఎస్ పింక్ డైమండ్ ఉంది చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని చెప్పేసి ఎందుకు ఆ రోజు అంత ఫోర్స్ చేశారు? ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయడం లేదు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ కమిటీ వేయటంలా? అందుకే ఎవరైతే ఈ పింక్ డైమండ్ లెక్క తేల్చాలని అడుగుతా ఉన్నారో వాళ్ళంతా కూడా లోకల్ వాళ్ళతో అయ్యేది కాదు, ఇది విదేశాల్లో ఉందని అంటూ ఉన్నారు, అక్కడ వేలంకి వచ్చిందని అంటా ఉన్నారు. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇవ్వండి, లేదా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ వాళ్ళకన్నా ఇవ్వండి, అంతే తప్ప లోకల్ వాళ్ళ కాదు అని చెప్తున్నారు. తర్వాత కేసును విత్డ్రా చేసుకోవటం అన్నది టీటీడీ వాళ్ళు చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి మిగతా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అల్టిమేట్ గా మ్యాటర్ ఏంటి అంటే పింక్ డైమండ్ అన్నది ఉందా లేదా అన్నది ఇప్పుడు తేల్చాల్సింది రమణ దీక్షితులు గారు, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత విజయసాయిరెడ్డి గారు వైసీపీకి సంబంధించిన నాయకుడు, ఎంపీ. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు టిటిడి బోర్డు చైర్మన్. అదేవిధంగా ధర్మారెడ్డి గారు ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తున్న వ్యక్తి, ఆఫీసర్ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఈయన. అదేవిధంగా మరికొంతమంది. అల్టిమేట్ గా అంతా గవర్నమెంట్ లో పార్ట్గానే ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ చేతుల్లోనే ఉంది. అయితే వీళ్ళు లెక్క చెప్పాలా, లేదు అన్నప్పుడు సిబిఐకి అప్పచెప్పాలా. వీళ్ళు లెక్క చెబుతారా, సిబిఐకి అప్పచెబుతారా ఏంటనేది కొద్ది రోజుల్లో తేలబోతుంది. బట్ కేసు విత్డ్రా చేసుకుంటేది మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పేసి బోలెడు అంతమంది రెడీగా ఉన్నారు ఇంప్లీట్ అవ్వడానికి. ఆల్రెడీ ఇంప్లీట్ చేయమని కోర్టు కూడా విన్నవించేస్తారు. ఆల్రెడీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా నోటీస్ కూడా పంపేశారు, దీని మీద లెక్క తేల్చాల్సింది మీరే తేల్చండి అని. ఐఎమ్ షూర్ పింక్ డైమండ్ ఆ రోజు టీడీపీ వారిని ఎంత ఇబ్బంది పెట్టిందో, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి పాపులారిటీని ఎంత డ్యామేజ్ చేసిందంటూ నాకు తెలియదు. కానీ ఈ రోజు పింక్ డైమండ్ విషయంలో మాత్రం వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్నారంటే ఆయన ఇబ్బంది పడుతున్నారు, రమణ దీక్షితులు ఆయన ఇబ్బంది పడుతున్నారు, ఆబ్వియస్లీ గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడుతూనే ఉంది. ఎందుకంటే దాని మీద ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, అలాగని సైలెంట్ గా ఉండలేక. ఏది ఏమైనా ఎవరు తీసిన గుంతలో వాళ్ళే పడతారని చెప్పేసి పూర్వీకులు ఏదో అంటూ ఉన్నారు, ఒక సామెత ఏదో ఉంది. ఆ సామెత నిజం చేస్తారో, లేదయ్యా పింక్ డైమండ్ ఉంది నాకు తెలుసు అని చెప్పేసి రమణ దీక్షితులు నిజం చెప్తారో త్వరలో తేలబోతోంది.